నాగ చైతన్య కెరీర్లో తండేలు దడేలు అనిపిస్తా అంటున్నారు అందరూ. అల్లు అరవింద్ గారు కానీ, కో ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు. మరి ఏమో ఇంతకు ముందు సినిమాల కన్నా బాగుంటదేమో అనే ఫీలింగ్ ఉంది, కానీ మరి అవార్డులు అంటున్నారు, నేషనల్ అవార్డ్స్ అంటున్నారు. ఆడదాకా అయితే ఇప్పుడున్న పరిస్థితిలో పుష్పరాజు 2 రచరచ చేస్తున్నాడు కదా, సో మళ్ళా కొట్టేది ఆయనే ఉన్నట్టున్నది. కానీ తండ్రి అయితే కెరీర్ లో బెస్ట్ మూవీ అయితే కావచ్చు. సో మా యాసని కించపరిస్తే అని కూడా ఏదో గట్టిగా వేసాడు. సో మా యాసనైనా కించపడుతున్నట్టుగా చాలా బాగా అనిపించింది. కానీ వాళ్ళిద్దరి మధ్యన సాయి పల్లవి అండ్ మనోడి మధ్యలో ఉన్న సన్నివేశాలు చూసావా, చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. నిజంగా చెప్తున్నానుగా, రియల్ ప్రేమికులు ఎవరైతే ఉంటే వాళ్ళకి మాత్రం బాగా టచ్ అయింది. అందరూ కలిసి ఉండొచ్చు, విడిపోయి ఉండొచ్చు, కొంతమంది వేరే పెళ్లి చేసుకుని ఉండొచ్చు. వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా బాధపడతారు. గతం గుర్తు చేసుకొని అవసరమైతే పెళ్లి చేసుకోకుండా ఖాళీగా ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా సరే వెళ్ళి వాళ్ళని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎదుటి వ్యక్తికి పెళ్లి అయితే ఏమి చేయలేరు, పెళ్లి కాకుండా ఎవరికి వారికి విడివిడిగా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా కలిసే సందర్భాలు అయితే కలుస్తాయి. కలిసి వాళ్ళు మళ్ళీ జీవితం కొనసాగించే అంశాలు అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మధ్యన ఉన్న బాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుకునే డైలాగ్స్, మాటలు చాలా బాగా అనిపిస్తున్నాయి. ఆ సందర్భంలో జస్ట్ వాళ్ళు మాట్లాడుకునే సందర్భంలో వచ్చే మ్యూజిక్ ఉన్న చూసారా, అన్నట్టు ఆ టైప్ లో అది కొద్దిగా బాగా టచ్ చేస్తుంది, గుర్చేస్తున్నది. అంత మనోడు నాగ చైతన్య పర్వాలేదు, మంచిగా మాట్లాడినట్టు, కానీ సాయి పల్లవికి అయితే అంత కాలే. వాళ్ళు యాస మాట్లాడితే అసలు మొత్తం రీసౌండ్ వచ్చేస్తుంది. శ్రీకాకుళం యాస రీసౌండ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా చూస్తాం మేము. నేను కూడా 25-30 నుంచి హైదరాబాద్, శ్రీకాకుళంలో చాలా మంది ఉన్నారు, వింటూ ఉంటాను. మస్తు అనిపించేస్తుంది. ఏమైతే అంత బాగా మాట్లాడిన అనిపించట్లేదు. సినిమాలో అంటే కొంచెం బేస్ వాయిస్ తోటి ఉంటుంది సార్, అటువంటి వాయిస్ ఏమైనా తగిలితే అప్పుడు అనిపిస్తేమో. ఇక నార్మల్ వాయిస్ అంటే నాకైతే ఇప్పటివరకైతే ఈ ట్రైలర్ చూసినంత వరకు అయితే అంత తగిలినట్టు అనిపించలేదు. మనోడిది అయితే చాలా బాగా చెప్పాడు. కొన్ని పాకిస్తాన్లకు తో మాట్లాడే సన్నివేశాలు, వాళ్ళకి ఆపోజిట్ గా ఒకటి డైలాగ్స్ కూడా చాలా సూట్ అయినట్టు అనిపించింది. అంతకుముందు వచ్చిన చిన్న గ్లిమ్స్ లో కూడా జై హిందుస్థాన్ అని, జై భారత్ అని ఒకటైనా అవి కూడా బాగా అనిపించింది. సో పాకిస్తాన్ వాటర్ లో మరి అలలకు ఏమైనా కొట్టుకొని పోయి, లేదంటే వీళ్ళకు రూట్ మిస్ అయిపోయి అలా ఏమైనా పోయి ఉండొచ్చు. సో వాళ్ళు పాకిస్తాన్ లో పట్టుకపోవటం అంటున్నారు. పాకిస్తాన్ లో పట్టుకపోతే మాత్రం చాలా దారుణంగా ఉంటది కదా. మన ఇండియన్స్ అంటే వాళ్ళకి చాలా కోపం. సో వాళ్ళకి దొరికి మళ్ళీ ఆ నుంచి తప్పించుకొని రావడం అనేది రియల్ అడ్వెంచర్ ఉండొచ్చేమో రియల్ గా. సో అది ఎంతవరకు నిజమో ఇక సినిమా చూస్తేనే తెలుస్తుంది. చుట్టూ మరి లవ్ స్టోరీ బేస్డ్ పక్క అవుతున్నది. ఎందుకంటే కొన్ని క్లిప్స్ కనబడుతున్నాయి కాబట్టి లవ్ స్టోరీ బేస్ ఉన్నది. సో వీళ్ళు పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్ళిపోయి ఆ వాటర్ లో పాకిస్తాన్ బార్డర్ తప్పిసరికి వాళ్ళు వచ్చి పట్టుకొని పోయి, అవునవును ఉన్నది ఖచ్చితంగా. అదే వాళ్ళు పట్టుకెళ్ళినప్పుడు దొరికినప్పుడు, సో అక్కడ వాళ్ళు మనని కించపరిచే మాటలు కానీ, వాళ్ళు కొట్టే విధానం కానీ, నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగే సందర్భాలన్నప్పుడు వాళ్ళు కించపరిచి మాట్లాడడం ఉంటది కదా, ఏమైనా సీక్రెట్ చెప్పమని. సో అప్పుడు మన దేశభక్తి ఏదో ఒక చేపలు పట్టేవాడు కూడా దేశం మీద ఎంత భక్తి ఉన్నదని ఒక చేపలు పట్టే వ్యక్తి నుంచి కూడా చూపించదలుచుకున్నట్టు కావచ్చు. సో విత్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో దేశభక్తి కూడా ఉన్నట్టుంది. ప్యూర్ అయితే 100% లవ్ స్టోరీ. సో బ్యాక్ డ్రాప్ లో దేశభక్తి అయితే ఖచ్చితంగా కనబడుతున్నది. సో మంచి సినిమానే రాబోతుంది అనిపిస్తుంది. కానీ కెరీర్ లో బెస్ట్ అయితే అంటున్నారు, నేషనల్ అవార్డు కూడా అంటున్నారు. అది ఎంతవరకు అనేది మనం ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే సినిమా చూస్తేనే ఖచ్చితంగా తెలుస్తుంది. అల్లు అరవింద్ గారు అయితే చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. సో ఆడ లేడీ పవన్ కళ్యాణ్ అంటారు కాబట్టి ఆమె పెర్ఫార్మెన్స్ బాగుండొచ్చు. సో మజిలీ తర్వాత అటువంటి క్యూట్ లవ్ స్టోరీ కనబడుతుంది అనే ఫీలింగ్ కూడా నాకు కలిగింది. వీళ్ళిద్దరు జోడీ చూసిన తర్వాత ఆ బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. పాటలు కూడా ఇప్పటివరకు వచ్చిన 2-3 పాటలు కూడా చాలా బాగా అనిపించినాయి. ఒకటి జాతర టైప్ లో ఒకటి సాంగ్ అనిపించింది, చాలా అంటే చాలా బాగా. అంటే పుష్ప తర్వాత మరి ఒక జాతర లాంటి సాంగ్, ఒక దేవుడికి సంబంధించిన సాంగ్, ఒక భక్తి రసమైన సాంగ్, అంటే చాలా వైబ్రేషన్ తో కూడిన సాంగ్, ఎమోషన్ తో కూడిన సాంగ్ రాబోతుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో నాకైతే హిట్ ఖచ్చితంగా హిట్ మించి రావచ్చు, బ్లాక్ బస్టర్ దాకేమో, కానీ హిట్ సూపర్ హిట్ అంటాం ఆ రేంజ్ లో అయితే ఖచ్చితంగా కొడతాడు. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ కాబట్టి మాక్సిమం వాళ్ళు కవర్ చేస్తారు, సక్సెస్ అవడానికి ట్రై చేస్తారు. సో నాగ చైతన్య 14వ తారీఖు కన్నా ముందు ఒక 1 వీక్ ముందుగా నిజమైన ప్రేమ అంటే ఏందో చూపించబోతున్నాడు. లవర్స్ డే రోజు లైలా అంటూ విశ్వక్సేన అన్న వస్తున్నాడు. లైలా మరి అమ్మాయిలకు నచ్చదో అబ్బాయిలకు నచ్చదో తెలియదు, ఏదో శిల్కల్ కోసి చీరలు కట్టిస్తాడు. సో వీళ్ళిద్దరికి పోటీ పడొచ్చేమో చూద్దాం. జై లైలా, జై తండేల్ రాజు. థ్యాంక్ యూ. ఎక్స్పెక్టేషన్ అంటే అనుకున్నట్లే ఉన్నాయి బ్రో. మూవీ అయితే చాలా బాగా ఆడుతుంది అనుకుంటున్నాను. యాక్చువల్గా నా చంద్రమోహన్ కార్తికేయ పాన్ ఇండియా మూవీ తర్వాత కదా, ఎక్స్పెక్టేషన్స్ అయితే హై ఉన్నాయి బ్రో.
సాయి పల్లవి యాక్టింగ్ అనేది కొంచెం మాకైతే యూత్ కి అంత అనిపించలేదు. నాగ చైతన్య యాక్టింగ్ అయితే కుమ్మేసాడు. టీజర్ లో ఏం నచ్చింది? డైలాగ్స్ Trailer. ఉన్నాయి. ట్రైలాగ్ ఏం డైలాగ్ నచ్చింది? అదే పాకిస్తాన్ డైలాగ్ చెప్తాడు కదా, అది అంటే ఎక్సలెంట్ ఇప్పుడు ఇది అనిపించింది. ఒక దేశం గురించి సంబంధించిన మూవీ అనుకో. అంటే లవ్ స్టోరీ అండ్ దేశం గురించి స్టోరీ కనెక్ట్ అవుతుందని చెప్పని. లవ్ స్టోరీ బాగుంటది అనుకుంటా, కాకపోతే సాయి పల్లవి క్యారెక్టర్ అనేది కొంచెం యూత్ కొంచెం నచ్చలేదు. ఆహా లేదు, ఉప్పెన్ కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఉప్పెన్ డైరెక్ట్ రివ్యూడ్ కదా, చందు మొండేటి కదా డైరెక్ట్. ఆ స్లాంగ్ గానీ మీకు నచ్చింది బ్రో, చాలా బాగుంది అసలు. మీకు వచ్చా slang? అంత రాదు బ్రో మనకి. నాగ చైతన్య లుక్ ఎట్లా అనిపించింది? లుక్ బాగుంది బ్రో, క్యారెక్టర్ దగ్గర ఉన్నట్టు ఉంది, మూవీకి తగ్గట్టు ఉంది లుక్ అనేది. చాలా బాగా అనిపించింది. 100% రికార్డ్ డెఫినెట్లీ బ్రో, చందు అది డెఫినెట్లీ 100 crores. 90 CR పెట్టి మూవీ తీస్తున్నారు. ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసాయి. పాజిటివ్ కలెక్షన్స్ అనేది నా 50 crores షేర్ అలా రావచ్చు అనుకుంటాను. నాగ చైతన్య లైఫ్ టైమ్ లో మంచి హిట్ పడింది. పడింది బ్రో, డెఫినెట్లీ. నాగ చైతన్య సాయి పల్లవి ఆల్రెడీ సినిమా చేశారు. చేశారు కానీ ఇదే కాదు బ్రో, లవ్ స్టోరీ. ప్రేమ ప్రేమ లవ్ స్టోరీ బ్రో. ఓకే ఓకే. దానికన్నా అది అసలు యావరేజ్ కదా ఆడింది. ఇది బ్లాక్ బస్టర్ అవుద్ది అనుకుంటున్నా. 2025 లో బిగ్గెస్ట్ ఫిల్మ్ అవ్వచ్చు మేబీ. సాయి పల్లవి డామినేట్ చేస్తుంది యాక్టింగ్ తో. సాయి పల్లవి అంత లుక్ అనిపించలేదు మూవీలో. నాగ చైతన్య అన్న సాయి పల్లవిని డామినేట్ చేయగలరు. మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం ఒక ఆడియన్స్ గా? నాకు స్టోరీ కంటెంట్ మూవీస్ అని ఇష్టం బ్రో. థ్రిల్లర్. రీసెంట్ గా వచ్చిన ఏదైనా ఒక మూవీ ప్రిఫర్ చేయాలంటే ఏ మూవీ ప్రిఫర్ చేస్తారు? నిజంగా మామూలుగా లేదు అసలు. సముద్రంలో వీళ్ళిద్దరు ఉండడము, అసలు లవ్ స్టోరీయా లేకపోతే ఇంకే స్టోరీ ఏమైనా ఉందా అని నాకు అర్థం అవుతలేదు. కానీ మేము తలుచుకుంటే అసలు ఒక డైలాగ్ అన్నాడు, మేము తలుచుకుంటే పాకిస్తాన్ అయినా తలగబెట్టేస్తాం అన్నాడు చూడు, అది నెక్స్ట్ లెవెల్. కాకపోతే నాకు సాంగ్ వింటేనేమో లవ్ స్టోరీ అనిపడుతుంది. ఇంకోటి ఈ టీజర్ చూడంగా ఇంకోటి ఏమనపడుతుంది అంటే అసలు రాజకీయం నడుస్తుందా లేకపోతే ఇంకోటి ఏమైనా నడుస్తుందా నాకు అర్థం అవ్వట్లేదు ఇందులో. సో లవ్ స్టోరీ ఓవరాల్ గా లేకపోతే ఇంకా లోనే ఏముందో నాకు అర్థం అవ్వట్లేదు సినిమా లోపల. సో అట్లా ఇచ్చిండు, సస్పెన్షన్ గా ఇచ్చిండు. సో అది అందులోని సాయి పల్లవి డైలాగ్స్ అయినా సరే, సాయి పల్లవి డైలాగ్స్, డాన్స్ నెక్స్ట్ లెవెల్ చేసేసింది ఈసారి అయితే, మామూలు కాదు. బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి నాగ చైతన్య వీళ్ళిద్దరు కలిసి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి, రికార్డులు బద్దలు కొట్టడానికి ముందుకు వచ్చిండ్రు. వీళ్ళిద్దరు యాక్టింగ్ చింపేసిండ్రు ఈసారి. సాయి పల్లవి గారు నాగ చైతన్య అయితే మామూలుగా చేయలే అసలు. ఈ యాక్టింగ్ ఇంకేమని అనుకోవాలన్నా నిజంగా యాక్టింగ్ అయితే చింపేసిండ్రు. డాన్స్ గిట్ట అట్లనే ఉంది. లవ్ స్టోరీ అని అంటున్నారు. అదే అసలు రియల్ స్టోరీ అన్నట్లే ఉంది. అసలు లవ్ స్టోరీ లేకపోతే ఇంకో స్టోరీ ఏమైనా ఉందో అర్థం కాలే నాకైతే. అది క్యారెక్టర్ అలాగ అనిపించింది నాగ చైతన్య అయితే క్యారెక్టర్ మామూలు కాదు, చించి పడేసిండు ఈసారి అయితే. సో ఆయన యాక్టింగ్ అయితే చించేసిండు. సాయి పల్లవి గారి గిట నెక్స్ట్ లెవెల్ చించి పడేసింది ఈసారి. లవ్ స్టోరీ ఉంటుందా లేకపోతే దేశభక్తికి సంబంధించిన? అదే నాకు అర్థం అవ్వట్లేదు. అంటే దేశభక్తి గురించి ఉందా లేకపోతే ఓవరాల్ గా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ నుంచి దేశభక్తిగా మారతాడా అయినా అర్థం అవ్వట్లేదు. సో అది సస్పెన్స్ గా పెట్టిండు. సో అది అంటే ఒకటి స్లాంగ్ ఏదైతే ఉందో కొద్దిగా అంటే బాగానే ఉంది. స్లాంగ్ బాగాలేదని కాదు, బాగుంది. కాకపోతే ఓవరాల్ గా కరెక్ట్ గా స్లాంగ్ ఇచ్చింటే బాగుంటుంది అనుకున్నాను నేను. సాయి పల్లవి గారికి ఆ స్లాంగ్ సెట్ అవ్వలేదు అంటున్నారు. లేదు, అయ్యింది. చాలా యాక్ట్ చేసింది, చాలా మంచిగా. అసలు ఎట్లా అంటే ఎట్లా చెప్పాలనో డైలాగ్ అట్లా చెప్పింది. సో